శనగలు తాలింపు చేసుకున్న విధానం చూద్దాం ఈ వీడియోలో. 2 కప్పుల శనగలు తీసుకోవాలి. శనగలలో వాటర్ పోసి ఫుల్ అయ్యేంత వరకు వాటర్ పోయాలి. ఒక 5 గంటల నుంచి 6 గంటల వరకు నానబెట్టాలి. శనగలు నానిన తర్వాత జాల్లో వేసి వాటర్ మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు శనగల్ని గ్యాస్ కుక్కర్లో వేసుకోవాలి, ఎందుకంటే అది ఉడకబెట్టడానికి. ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 విజిల్ల వరకు ఉడకబెట్టాలి. అప్పుడు మంచిగా ఉడుకుతాయి శనగలు. రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చిన్న స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక 4 ఎల్లిపాయ ముక్కల్ని దంచి వేసుకోవాలి. ఒక 4 కట్ చేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. కళ్యామాకు వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగలు తాలింపులో వేసేసుకోవాలి. వేసి కొంచెం మిక్స్ చేసుకోవాలి, బాగా కలపాలి. కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే ఉండాలి. ఒక 1 మినిట్ అట్లా మిక్స్ చేయాలి. ఒక 3 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచేసేయాలి. ఒక 3 మినిట్స్ ఉడకబెట్టాలి మంచిగా. ఒక 3 మినిట్స్ మనం ఇంకా పెట్టేసినామంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. శనగల తాలింపు ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా తినేయచ్చు మనం.